బీఆర్ఎస్ హయాంలో వాళ్లంతా ఓ వెలుగు వెలిగారు, జిల్లాలను శాసించారు. అప్పట్లో వారు ఆడిందే ఆట, పాడిందే పాట, వారు చెప్పిందే వేదం, వారి మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు అధికారం పోయింది. అలాంటి నేతలు కొందరు ఎన్నికల్లో గెలవగా మరికొందరు ఓడిపోయారు. అధికారం ఉన్నప్పుడు పవర్ఫుల్గా ఉన్న ఆ నేతలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కనీసం సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు గెలిపించుకోలేకపోయారట. ఇంతకీ ఎవరా నేతలు? వారి వైఫల్యానికి కారణం ఏంటి? మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలో పడేసేలా చేశాయి. పురపోరులో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని ఆ పార్టీ అభ్యర్థులు, నేతలు చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో నీటి మూటగానే మిగిలిపోయింది. వెలువడిన ఫలితాలు బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర నిరాశను మిగిల్చాయి. బీఆర్ఎస్ కేవలం కొన్ని వార్డులకే పరిమితం కావడం ఆ పార్టీ బలాన్ని గణనీయంగా తగ్గించినట్లయింది. హైదరాబాద్ చుట్టుపక్కల మినహా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ గ్రాఫ్ పడిపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా జిల్లాల్లో అప్పటి మంత్రులదే హవా నడిచింది. జిల్లాను మొత్తం గ్రిప్లో పెట్టుకుని వారే అన్నీ తానై వ్యవహరించేవారు. అలాంటిది అధికారం కోల్పోయాక సీన్ మారిపోయింది. తాజాగా తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 19 మున్సిపాలిటీలు గులాబీ పార్టీకి దక్కాయి. 7 కార్పొరేషన్లలో ఒక్కటి బీఆర్ఎస్కు రాలేదు. దీంతో గులాబీ పార్టీని విజయం వైపు నడపడంలో మాజీ మంత్రులు ఫెయిల్ అయ్యారనే టాక్ గులాబీ వర్గాల్లో నడుస్తోంది. దీంతో మాజీ మంత్రులున్న చోట ఎందుకు ఓడామనే దానిపై గులాబీ పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు పార్టీ గెలుపు బాధ్యతల్ని పార్టీ అధిష్టానం అప్పగించింది. అయితే ఈ జిల్లాలో 7 మున్సిపాలిటీలున్నప్పటికీ ఒక్క దాంట్లోనూ పార్టీ విజయం సాధించలేదు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గతంలో మంత్రిగా పనిచేశారు. ఆయనకు అప్పగించిన మున్సిపాలిటీలోనూ కనీసం పార్టీని గెలిపించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాల్లో మంత్రిగా ఏకఛత్రాధిపత్యం చెలాయించిన జగదీష్ రెడ్డి తన సొంత మున్సిపాలిటీని దక్కించుకోలేకపోయారు. సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులుండగా 11 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక జిల్లాలో 19 మున్సిపాలిటీలుండగా అందులో నకిరేకల్ మినహా 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఒక్క తిరుమలగిరి మున్సిపాలిటీలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్కు కనీసం బీఆర్ఎస్ పోటీ ఇవ్వలేకపోయింది. ఇకపోతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 13 మున్సిపాలిటీలుండగా రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ఈ జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రమే 2 మున్సిపాలిటీలు గెలిపించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు. ఉమ్మడి మహబూబ్ నగర్లో 18 మున్సిపాలిటీలుండగా 4 మున్సిపాలిటీలను మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ప్రచారం చేసినప్పటికీ గులాబీ పార్టీకి ఓటమి తప్పలేదు. ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో ఒక స్థానం మాత్రమే బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇక మాజీ మంత్రి జోగు రామన్న సొంత ఇలాఖాలోనూ విజయం సాధించలేకపోయారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో 3 మాత్రమే విజయం సాధించింది. ఇక మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో ఒక్క స్థానాన్ని కూడా గెలిపించుకోలేకపోయారు. ఇక కరీంనగర్ నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా కార్పొరేషన్లో ప్రభావం చూపలేకపోయారనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. 10 ఏళ్లు పార్టీలో అధికారంలో ఉండగా కరీంనగర్ కార్పొరేషన్లో బీఆర్ఎస్కు తిరుగులేదు. ప్రస్తుత ఫలితాలతో ఇప్పుడు గంగుల గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 12 మున్సిపాలిటీల్లో జనగామ, తొర్రూరులో మెజారిటీ స్థానాలొచ్చినా లాటరీలో 2 మున్సిపాలిటీలను కోల్పోయింది. ఇక్కడ మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ప్రభావం చూపలేకపోయారు. ఉమ్మడి నిజామాబాద్లోనూ ఇదే పరిస్థితి. నిజామాబాద్ కార్పొరేషన్లో గులాబీ పార్టీ ఒక్క స్థానానికి పరిమితం కాగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత నియోజకవర్గం భీంగల్ మున్సిపాలిటీలో సైతం బీఆర్ఎస్ ఓడింది.
మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్, హరీష్ రావు, మల్లారెడ్డి మినహా గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంపైనే చర్చ జరుగుతోంది. జిల్లా మొత్తం దేవుడెరుగు, కనీసం వారి సొంత నియోజకవర్గంలో అయినా మున్సిపాలిటీలో గెలిపించుకోలేరా అని క్యాడర్ మండిపడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో పెత్తనం కొనసాగించిన నేతలు మున్సిపల్ ఎన్నికల్లో బొక్కాబోర్లా పడటంపై గులాబీ హైకమాండ్ సైతం గుర్రుగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైనా మాజీ మంత్రులు అలసత్వం వీడకపోతే రాబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ సేమ్ ఫలితాలు రిపీట్ అవుతాయనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది. మొత్తానికి బీఆర్ఎస్ వైఫల్యానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ కు బలమైన ఓటు బ్యాంక్ ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు కాంగ్రెస్ చొచ్చుకుపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కల మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రమే బీఆర్ఎస్ ప్రభావం చూపగలిగింది. కానీ ఉత్తర తెలంగాణ, ఉమ్మడి నల్గొండ వంటి ప్రాంతాల్లో పార్టీ గాలి తీసేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా ఓటములని మూటగట్టుకుంది. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేతలు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉమ్మడి జిల్లాల మాజీ మంత్రులపై ఏ విధంగా ఉంటుందో చూడాలి.